హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లే మొబైల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందు ఇన్ఫినిక్స్లో హాట్ సిరీస్ గురించి అయితే మీరు తెలుసుకోవాలి. ఇన్ఫినిక్స్లో హాట్ సిరీస్ ఒక స్పెషల్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ హాట్ సిరీస్లో లాంచ్ అయిన మోడల్స్ అన్నీ కూడా మంచి సక్సెస్ అయితే అయ్యాయి. అండ్ ఈ మోడల్స్ అన్నీ కూడా మనకి 4G మోడల్స్ అండ్ మనకి 10,000 లోపు బడ్జెట్లోనే ఈ మోడల్స్ అన్నింటినీ తీసుకొచ్చారు. అండ్ వీటికి ఆఫ్లైన్లో ఆన్లైన్లో విపరీతంగా సేల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ హాట్ సిరీస్ని 5Gలో కూడా తీసుకొని వచ్చారు. ఇన్ఫినిక్స్ హాట్ 20 5G పేరుతో. ఆల్రెడీ మొబైల్ గురించి నేను రివ్యూ కూడా చేశాను. చూడకపోతే పైన అకౌంట్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్న దాని గురించి పూర్తిగా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎటువంటి స్పెసిఫికేషన్స్తో లాంచ్ చేశారు అండ్ ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, మనకి మన డిస్కౌంట్స్ వస్తాయి, పూర్తి వివరాలు అయితే నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ మొబైల్ ద్వారా ఇన్ఫినిక్స్ 5Gలో కూడా తనదైన సేల్ని ఇంకా మరింత పెంచుకోవడానికి ఈ మోడల్ని లాంచ్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇంకా హాట్ 20 ప్లే గురించి మాట్లాడుకుంటే హాట్ 20 ప్లే అనేది 4G మోడల్. మనకి బిలో 10,000లో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఈ మోడల్ని ఏదైతే హాట్ 12 ప్లే ఉందో ఆ మోడల్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. సేమ్ ఆ మోడల్ స్పెసిఫికేషన్స్నే ఈ హాట్ 20 ప్లేలో అయితే తీసుకొని వచ్చారు. మెయిన్గా కొద్ది చేంజెస్ అయితే చేశారు. మెయిన్గా పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇందులో మనకి ఈ హాట్ 20 ప్లేలో మీడియాటెక్ హీలో G37 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి అండర్ 10Kలో మంచి ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనకి నార్మల్ డే టు డే యూసేజ్లో మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అలాగే చిన్న గేమ్స్ని కూడా చాలా బాగా హ్యాండిల్ అయితే చేయగలదు. ఓవరాల్గా మనం పర్ఫార్మెన్స్ గురించి చూస్తుంటే అండర్ 10Kలో ఈ మొబైల్లో ఉన్న G37 ప్రాసెసర్ మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ని పట్టుకుంటే మీకు మినీ ట్యాబ్ని పట్టుకున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మొబైల్ మనకి 6.8 ఇంచెస్ స్క్రీన్తో 90 Hz రిఫ్రెష్ రేట్తో పంచ్ హోల్ కెమెరాతో ఈ డిస్ప్లే వస్తుంది. ఈ డిస్ప్లే మనకి మీ పిల్లల ఆన్లైన్ క్లాసెస్ కానీ లేదంటే మనం గేమ్స్ ఆడుతున్నా లేదంటే మూవీస్ చూస్తున్నా మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఈ డిస్ప్లే ఖచ్చితంగా ఇస్తుంది. సేమ్ హాట్ 12 ప్లేలో ఏదైతే డిస్ప్లే ఉందో సేమ్ డిస్ప్లేనే ఈ హాట్ 20 ప్లేలో కూడా ఉంది. డిస్ప్లే పరంగా అయితే మీకు ఎటువంటి చేంజ్ అయితే లేదు. అలాగే బ్యాటరీ పరంగా కూడా మీకు 6000 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది హాట్ 12 ప్లేలో. అండ్ ఇందులో కూడా మనకి 6000 బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే అడిషనల్గా తీసుకొని వచ్చారు. మనకి 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ హాట్ 20 ప్లేలో అయితే ఉంటుంది. అలాగే కెమెరా పరంగా చూసుకున్నట్లయితే మనకి హాట్ 12 ప్లేలో ఏదైతే కెమెరా ఉంటుందో సేమ్ కెమెరాని అయితే తీసుకొని వచ్చారు. ఎటువంటి చేంజ్ అయితే కెమెరా పరంగా చేయలేదు. బడ్జెట్ కాబట్టి మనకి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ AI లెన్స్ అయితే బ్యాక్ కెమెరా నుంచి ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అయితే సపోర్ట్ చేస్తుంది. సేమ్ కెమెరా డిపార్ట్మెంట్లో అయితే మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ సేమ్ హాట్ 12 ప్లేలో ఏదైతే ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ ఉంటుంది టోటల్గా 7GB ఎట్లా అవుతుందో ఇందులో కూడా మనకి 4GB + 3GB ర్యామ్ ఎక్స్పెన్షన్ అవుతుంది. టోటల్గా 7GB ర్యామ్ అయితే ఇందులో అయితే అవుతుంది. అండ్ ఇంకేదైనా చేంజ్ చేశారంటే సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే కొంచెం అప్గ్రేడ్ చేసి తీసుకొని వచ్చారు. హాట్ 12 ప్లేలో మనకి Android 11 ఉంటుంది. అండ్ హాట్ 20 ప్లేలో మనకి Android 12 మీద అయితే రన్ అవుతుంది బేస్డ్ ఆన్ XOS. అండ్ ఈ మొబైల్ ప్రైస్ చూసినట్లయితే 9,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. హాట్ 12 ప్లే కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్రైస్లో అయితే లాంచ్ చేశారు. అండ్ ఇందులో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మొబైల్ డిజైన్ మనకి చూస్తానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ మొబైల్ని మనకి 4 కలర్ ఇన్ఫినిక్స్లో హాట్ సిరీస్లో ఏ మోడల్ చూసుకున్నా మీరు మల్టీ కలర్స్లో అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఈ మొబైల్ కొనే ముందు మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ మొబైల్ని పర్చేస్ చేయండి. ఇన్ఫినిక్స్ మనకి ఇండియా వైజ్ 1200 సర్వీస్ సెంటర్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉంటేనే ఈ మొబైల్ని అయితే పర్చేస్ చేయండి. ఎందుకంటే సర్వీస్ లేకుండా మనం మొబైల్ పర్చేస్ చేసి తర్వాత చాలా ప్రాబ్లమ్స్ని అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ ఉంటేనే ఏ మొబైల్ అయినా మీరు పర్చేస్ చేయండి. ఇదైతే గట్టిగా చెప్తాను. అండ్ వీడియోని ఇక్కడతో ఎండ్ అయితే చేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.